ఒక వ్యక్తి తన ఆశయం కోసం ఎంతకాలం పోరాడగలడు? పంజాబ్కు చెందిన గుర్జీత్ సింగ్ కల్సా అనే సామాజిక కార్యకర్త దీనికి సమాధానంగా నిలిచారు. పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ అగౌరవానికి వ్యతిరేకంగా కఠిన చట్టాలు తేవాలంటూ ఆయన ఏకంగా 400 అడుగుల ఎత్తు ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్పై 560 రోజుల పాటు నిరసన చేపట్టారు. దాదాపు 18 నెలల పాటు గాలిలో ఎండకు ఎండి వానకు తడిసి ఆయన చేసిన ఈ సాహసోపేత పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పంజాబ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని నోటిఫై చేయడంతో ఆయన టవర్పై నుంచి సురక్షితంగా కిందకు దిగారు. 2024 అక్టోబర్ 12న పటియాలా సమీపంలోని సమానాలో ఈ నిరసన మొదలైంది. టవర్పై ఒక చిన్న టార్బలిన్ షెల్టర్ వేసుకుని అక్కడే తింటూ అక్కడే పడుకుంటూ కల్సా తన దీక్షను కొనసాగించారు. ఆయనకు అవసరమైన ఆహారం, నీటిని తాడుల సహాయంతో కింద నుంచి మద్దతుదారులు పంపేవారు. తీవ్రమైన చలికాలం, మండు వేసవిని కూడా లెక్క చేయకుండా ఆయన అక్కడే పట్టుబట్టి కూర్చున్నారు. ఒక సాధారణ రైతైన గుర్జీత్ సింగ్ గురు గ్రంథ్ సాహిబ్ పట్ల తనకున్న భక్తితో ఈ అసాధారణ త్యాగానికి సిద్ధపడ్డారు. గుర్జీత్ సింగ్ డిమాండ్లకు స్పందించిన భగవంత్ మాన్ ప్రభుత్వం జగజ్యోత్ శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ సత్కార్ చట్టం 2026ను తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం పవిత్ర గ్రంథాన్ని అగౌరవపరిచిన వారికి కనీసం 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా నేరపూరిత కుట్రతో ఈ పని చేస్తే కనీసం 10 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించేలా చట్టాన్ని కఠినతరం చేశారు. ఈ కీలక నిర్ణయంతోనే కల్సా తన నిరసనను ముగించారు. శుక్రవారం పటియాలా ఫైర్ ఆఫీసర్లు, పోలీసులు ప్రత్యేక క్రేన్ సహాయంతో కల్సాను కిందకు తీసుకువచ్చారు. టర్న్ టేబుల్ ల్యాడర్, సేఫ్టీ బెల్టులను ఉపయోగించి అత్యంత జాగ్రత్తగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆయన కిందకు దిగుతుండగా జో బోలే, సో నిహాల్, సత్ శ్రీ అకాల్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. కిందకు రాగానే మద్దతుదారులు ఆయనపై పూలవర్షం కురిపించారు. మేము గెలిచాం, గురు కృపతో క్షేమంగా తిరిగి వచ్చాను అని గుర్జీత్ సింగ్ ఉద్వేగంతో వ్యాఖ్యానించారు. అనంతరం కల్సాను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒక వ్యక్తి ఏకాకిగా మొదలుపెట్టిన ఈ పోరాటం పంజాబ్ మొత్తం చర్చనీయాంశమైంది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనల ద్వారా ప్రభుత్వాలను కదిలించవచ్చని గుర్జీత్ సింగ్ కల్సా నిరూపించారు.